మోడీ గతంలో ఇచ్చినటువంటి ఉపన్యాసాలకి ఆహ్లాదకరంగా, అందంగా అభివర్ణిస్తూ సాగటం, ఎదుటి వాళ్ళకి చురకలేస్తూ సాగటం, ఇది తన స్పీచ్ స్టైల్. ఒకటి ఒప్పుకోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి తరహా స్పీకర్ కాదు నరేంద్ర మోడీ, నో డౌట్ ఎట్ ఆల్. అటల్ బిహారీ వాజ్పేయి భావోద్వేగంతో కూడినటువంటి కవితాత్మకంగా ప్రసంగిస్తారు. ఆయన భాష కూడా హిందీలో మాట్లాడిన అన్ని భాషలకి అర్థమయ్యే తరహాలో ఉంటుంది. మోడీది హిందీ వాళ్ళకి బాగా బలంగా అర్థమవుతుంది, పదునైన పదాలు ఉంటాయి, హిందీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అద్భుతమైన స్పీకర్, ఒకరికొకరు కంపేర్ చేసుకోకూడదు స్పీచెస్లో ఎప్పుడు కూడా. ఇక్కడ మోడీ దగ్గర నిన్న మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక అసంతృప్తి, ఒక కసి, ఒక కోపం. మేబీ ప్రపంచ చరిత్రలో అణ్వాయుధం కలిగిన దేశాన్ని, రెండు దేశాలని ఇంతవరకు ఇన్నిసార్లు నిలువరించినోడు ఎవడూ లేడు ప్రపంచ చరిత్రలో. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చైనాతో డోక్లాం దగ్గర నిలువరించు. అణ్వాయుధాలు ఉన్నాయని తెలియదా చైనా దగ్గర? ఎంత సైన్యం ఉందో తెలియదా? బట్ నిలబెట్టాం కదా, కలబడ్డాం కదా, తట్టుకున్నాం కదా. భయం ఉందా మోడీకి? నెంబర్ 2, అదే చైనాతో గాల్వన్ లోయ ఆక్రమించుకుంటే ఆపామా? వెనక్కి పంపించామా? నిలువరించామా? ఎన్ని రోజుల పాటు? 2-3 సంవత్సరాల పాటు. అక్కడెక్కడన్నా బెసిగాడా, నలిగాడా, వంగాడా? పర్ఫెక్ట్గా కంట్రోల్ చేశాడు. అణ్వాయుధాలు అధికంగా ఉన్నటువంటి దేశం అది. దాంతో భయపడ్డాడు ఆయన. నెంబర్ 3, పఠాన్కోట్లో ఉన్న మన సైన్యంలోకి సైనిక యూనిఫామ్లో వచ్చి ప్రాణాలు తీశారు. అప్పుడు దాన్ని దేశం మీద యుద్ధంగా భావించాడు. అప్పుడు పాకిస్తాన్ మీదకి మన సైన్యాన్ని పంపించాడు. ఉగ్రవాదులు చేశారు కాబట్టి ఆ ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేసి రమ్మన్నాడు. నడుచుకుంటూ వెళ్ళి పిఓజేకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని కాల్చవతల పడేసి, కూల్చవతల పడేసి విజయ గర్వంతో వచ్చారు. ఆయన ఏమన్నా ఓన్ చేసుకున్నాడా? సైన్యానికే ఇచ్చాడు, సైన్యం చేతనే మాట్లాడించాడు. గాల్వన్లో ఇదైనా అంతకుముందైనా సైన్యంతోనే మాట్లాడించాడు. నెంబర్ 4, పుల్వామా వస్తున్నటువంటి సైన్యం కాన్వాయ్ మీద దాడి జరిగింది. అది వాస్తవంగా తీవ్రవాదుల్ని ముందు పెట్టి పాకిస్తాన్ సైన్యం నడిపిస్తే నరేంద్ర మోడీనే నడిపించాడు, నరేంద్ర మోడీనే చంపించాడు, తద్వారా ఎన్నికల కోసం అని చెప్పి వాగిన పిచ్చి కుక్కలు ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి. అదే సందర్భంలో పాకిస్తాన్ లోపలికి తీవ్రవాదుల్ని తీసుకెళ్ళిపోయి దాచేసింది. అప్పుడు ఎట్లాగూ మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తామని యుద్ధ విమానాలతో కొట్టిరమ్మన్నాడు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధం ఉందని తెలియదా? పఠాన్కోట్ అప్పుడు తెలియదా? పుల్వామా అప్పుడు తెలియదా? ఆగాడా? తగ్గాడా? బట్ ప్రజలకు, ప్రపంచానికి ఏం చెప్పాడు? యుద్ధోన్మాదులం కాదు, వాడు తీవ్రవాదులు పంపించారు, పంపించిన దేశంలో ఉన్న తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పి. ఇక్కడ మనం ఆ దేశపు సైన్యం మీద చేస్తే, ఆ దేశం మీద చేస్తే యుద్ధం. వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నది ఏంటి? తీవ్రవాదులు చేత చేపిస్తున్నారు, డైరెక్ట్ కాదు వాళ్ళు. అది తెలివితేటలు. మనం అట్లాంటి తీవ్రవాదులు తయారు చేసి పంపిస్తే మనది తీవ్రవాద దేశమే అవుతుంది. వాడికి మనకి తేడా ఉండాలి కదా. మనం సైన్యంతోనే కొట్టాం, తద్వారా వాళ్ళకి మరొకసారి సంకేతం ఇచ్చాం. అణ్వాయుధాలు ఉన్నాయి కదా, భయపడ్డా? మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ఆడవాళ్ళని ఎదురుగుండా, పిల్లల ఎదురుగుండా కావాలని చెప్పి హిందూ ముస్లిం అన్నటువంటి లెక్క అడిగి చంపడం ద్వారా భారతదేశంలోని హిందువులందరూ రెచ్చిపోయి ముస్లింల మీద దాడులు చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలందరూ పాకిస్తాన్కి అనుకూలంగా తయారైపోతారు. అప్పుడు ఈ దేశాన్ని మొక్కలు చేయొచ్చు అన్నటువంటి ఒక ఎత్తు. అప్పుడు ఆ హిందుత్వవాదిగా ఇక్కడ రెచ్చగొట్టి దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. కానీ చేయలేదే నరేంద్ర మోడీ. బాధ్యతగా వ్యవహరించాడు. ఏం చెయ్యాలో మేము చేస్తాం, మూలాన్ని కొడతామన్నాడు. ఆ కొట్టే మూలం మామూలుగా కొట్టాడా? 9 స్థావరాలను, 9 ఊళ్ళల్లో 24 స్థావరాలని బూడిద చేసి వదిలిపెట్టారు. శవాల్ని లెక్కేసుకోండి అని చెప్పింది ఎయిర్ ఫోర్స్. ఎంతమంది చచ్చిపోయి ఉంటారంటే ఆ శవాల లెక్కలు చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ అని చెప్పినటువంటి టెంపరితనం ఐఏఎస్ చీఫ్ భారతీది అంటే ఎవరిని చూసుకుని? ఆ నరేంద్ర మోడీని చూసుకుని సగర్వంగా చెప్పింది మన ఎయిర్ ఫోర్స్. అట్ ద సేమ్ టైం దాని మీద రెచ్చిపోయి మీదకొచ్చినటువంటి పాకిస్తాన్ని తుక్కు కింద కొట్టింది, ముక్కల కింద కొట్టింది. ఇంత చేసి అద్భుత విజయం సాధించినటువంటి భారత సైన్యాన్ని అభినందిస్తూ, ప్రభుత్వాన్ని అభినందించేటటువంటి పని పోయింది. సైన్యాన్ని అభినందించు,
కానీ మధ్యలో వచ్చి అమెరికా వాడేదో కూశాడు కదా అని చెప్పి అమెరికా వాడి మాట నమ్ముతాం, పాకిస్తాన్ వాడి మాట నమ్ముతాం, మన ప్రభుత్వాల మాట నమ్మమన్నటువంటి రూట్లో ఈవెన్ జాతీయవాదులు కూడా మేమందరం పీఓకే లాగేసుకోవాలనుకున్నాం, మేమందరం పాకిస్తాన్ని ఓడగొట్టాలనుకున్నాం, మేమందరం పాకిస్తాన్ 4 ముక్కలు చేయాలనుకున్నాం, ఇప్పుడు ఆ ఛాయిస్ వచ్చింది కదా ఎందుకు చేయట్లేదు నరేంద్ర మోడీ అంటూ వాళ్ళు తిట్టేయడం వీళ్ళతో కలిసి. అది ఆయన చెప్పిందే తీవ్రవాదానికి మూలాలు కొడతామని, పాకిస్తాన్ మీద యుద్ధం అని కాదు. ఇంకోటి ఈ సందర్భంలో ప్రయోజనాన్ని కొట్టుకుపోయే ప్రయత్నం చేసింది ట్రంప్. అందుకనినే ఆ అసంతృప్తి, ఆ అసహనం, ఆ కోపం ఆయన కళ్ళల్లో కనిపించింది, ఆయన మాటల్లో చాలా కసి కనిపించింది. ముక్కలు ముక్కలు చేసాం, పొడి పొడి చేసాం, మోకాళ్ళ మీద నుంచోబెట్టాం. ఈ పదాల వెనకాల ఉన్నటువంటిది కసి. బట్ చాలా హర్ట్ చేశారు. పాకిస్తాన్ ఆశించాల్సిందల్లా వాళ్ళని కంట్రోల్ చేసుకుని వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ సైనికాధికారులు, వాళ్ళ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే బెటర్. ఏమాత్రం కంట్రోల్ చేసుకోకపోయినా మళ్ళీ ఏదన్నా చర్య చేస్తే మాత్రం ఇప్పుడు రగులుతున్నటువంటి ఆయన గుండె మంట ఆ తర్వాత పాకిస్తాన్ని బూడిద చేస్తుంది. అప్పుడు శవాలు లెక్కలేసుకోవడానికి ఉండదు, బూడిద కుప్పలు లెక్కలేసుకోవాలి. ఆయన ఇంతవరకు ప్రజల ప్రాణాలు తీయొద్దంటున్నాడు, సైన్యం ప్రాణాలు తీయొద్దంటున్నాడు, తీవ్రవాదుల్నే టార్గెట్ చేసుకోమంటున్నాడు. అందువల్ల బతికిపోయింది. శవాల లెక్కలు 10 చచ్చిపోయారు, 25 చచ్చిపోయారనే అబద్ధపు లెక్కలు. చివరికి తమ సొంత సైన్యం చస్తే కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండే పాకిస్తాన్ దౌర్భాగ్య పరిస్థితి కార్గిల్ నాటి నుండి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ దఫా శవాల లెక్కలు కూడా తీయించి చూపెడతాడు, అప్పుడు చాలా ప్రమాదం అవుతుంది. పాకిస్తానే ఆలోచించుకోవాలి. సరే, మన దేశంలోని పాకిస్తాన్ ప్రేమికులు అయితే ప్రేమించుకోవచ్చు, తప్పేం లేదు. దే కెన్ లవ్ పాకిస్తాన్.